నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే టీచర్, మేం బాగున్నాం. మీరెలా ఉన్నారు? బావున్నాను. మీ అమ్మాయి ఏది? కనిపించడం లేదు. నేను పిలుస్తాను టీచర్. అమ్మా మోనికా, మోనికా వస్తున్నానమ్మా. చూడు, నీకోసం మీ టీచర్ వచ్చారు. నమస్తే టీచర్. నమస్తే. ఈ మధ్య నువ్వు బడికి సరిగా రావట్లేదు. ఎందుకు? రండి టీచర్, కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పమ్మా, కొద్ది రోజులుగా నువ్వు బడికెందుకు సరిగా రావట్లేదు? పోయినసారి నెలసరి సమయంలో నేను బడికి వచ్చినప్పుడు అందరు నన్ను చూసి నవ్వారు టీచర్. నాకు చాలా బాధగా అనిపించింది. అందుకే ఈసారి బడి మానేశాను. అవును టీచర్, పోయినసారి నెలసరి సమయంలో మోనిక ఏడుస్తూ బండి నుండి ఇంటికొచ్చేసింది. నెలసరి విషయంలో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది ఆడపిల్లలు ఎదుగుతున్నారనడానికి ఒక సంకేతం అంతే. మా నాన్నమ్మ కూడా నెలసరి సమయంలో అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది. అమ్మ చెప్పడానికి ప్రయత్నించినా తను అస్సలు వినదు. అందుకే నెలసరి సమయంలో బడి మానేయడం మంచిదనుకున్నా. మీ నానమ్మ ఇంకా ఏమేం చెప్పింది? అయ్యో, మా అత్తయ్యకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు టీచర్. మీలాంటి వాళ్ళు వివరిస్తేనైనా తను అర్థం చేసుకుంటుందేమో. నెలసరి గురించి అందరి ముందు మాట్లాడకూడదు అని నానమ్మ అంటుంది. నిజమేనా టీచర్? కళ్ళు, ముక్కు, చెవులు ఇలా శరీర భాగాల గురించి అందరి ముందు మాట్లాడడం ఎలా తప్పు కాదో, అలాగే నెలసరి గురించి కూడా అందరి ముందు మాట్లాడడం తప్పేం కాదమ్మా. నెలసరి సమయంలో మనం అపవిత్రులమా టీచర్? కాదు, అస్సలు కాదు. నెలసరి రావడం అంటే ఆడపిల్లలు ఎదుగుతున్నారనడానికి అది ఒక సంకేతమని అర్థం. నెలసరి సమయంలో ఎవరిని ఏ వస్తువును ముట్టుకోవద్దా టీచర్? ఋతుక్రమం అంటువ్యాధి కాదు. ఆ సమయంలో వస్తువుల్ని ముట్టుకున్నా, మనుషుల్ని ముట్టుకున్నా ఎటువంటి హాని జరగదు. ఆ సమయంలో అమ్మాయిలు నీరసంగా ఉంటారు కాబట్టి విశ్రాంతి అవసరం. అందుకే దూరంగా ఉండమనే వాళ్ళు. టీచర్, నెలసరి సమయంలో చింతపండు, పచ్చళ్ళు, పెరుగు ఇలాంటివన్నీ తినకూడదు, మంచిది కాదు అంటారు కదా, అది నిజమేనా టీచర్? నెలసరి సమయంలో మనం తినే ఆహారాన్ని బట్టి మన ఋతుస్రావం ఆధారపడి ఉండదు. విషయం ఏంటంటే మంచి పోషకాహారం తీసుకోవడం, ఎక్కువ నీళ్లు తాగడం అవసరం. నెలసరి సమయంలో మనం వంటగదిలోకి వెళ్ళకూడదని, పనులు చేయకూడదని నిజమేనా టీచర్? లేదు, ఆడవాళ్ళకి నెలసరి అనేది సాధారణ జీవ ప్రక్రియ. ఇలా నెలసరి సమయంలో రక్తస్రావం అవుతుంది కాబట్టి ఆడపిల్లలు బలహీనంగా ఉంటారు. అందుకే వారిని ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దు అనేవారు. ఒకవేళ మనకి నీరసంగా అనిపించకపోతే మనం హాయిగా సాంస్కృతిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. మా అమ్మ శానిటరీ ప్యాడ్స్ కొనిచ్చేటప్పుడు ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా చుట్టి అలాగే దాన్ని ఎవరికీ కనిపించకుండా తీసుకొస్తుంది. అది రహస్యమా టీచర్? ఇందులో మనం దాచడానికంటూ ఏమీ లేదు. బ్రష్, పేస్ట్, సోప్ ఇలా ఇతర సామాన్లలాగా శానిటరీ ప్యాడ్స్ కూడా మనం కొనుక్కోవచ్చు. వాటిని బహిరంగంగా కొనడానికి మనం ఏమాత్రం అవమానపడక్కర్లేదు. ఇందులో మనకు అగౌరవం కలిగేదంటూ ఏమీ ఉండదని తెలుసుకోండి. మా పెద్దమ్మ కూతురు నాకన్నా చాలా పెద్దది. తను ఇంకా పెద్ద మనిషి కాలేదు. అందరూ ఆమె గురించి చెడుగా మాట్లాడుతుంటారు. ఎందుకు? అందులో చెడుగా మాట్లాడడానికి ఏముంది? కొంతమంది అమ్మాయిలో ఋతుక్రమం కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఆ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఒకసారి డాక్టర్ని కలిసి అడిగితే సరిపోతుంది. ఋతుక్రమంకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు టీచర్, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నా సందేహాలన్నీ తీరిపోయాయి టీచర్. చాలా మంచిదమ్మా. ఇక నువ్వు తయారయ్యావంటే మనం ఇప్పుడు సంతోషంగా బడికి వెళ్దాం. అలాగే టీచర్. భారతదేశంలో ఋతుక్రమానికి సంబంధించి చాలా అపోహలు, నిషేధాలు, కట్టుబాట్లు అమల్లో ఉన్నాయి. మంచి శాస్త్రీయ జ్ఞానం, అవగాహనలతో వాటిని ఛేదించి ముందుకు సాగవచ్చు.